నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతుంది. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు, పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఏపీ 39D 8319 మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మిషన్ను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సత్వరమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోవిలమూడి రవీంద్ర డిమాండ్ చేశారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో హనుమంతరావు, బాబు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అరాచకాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యానికి జూన్ 4న ప్రజలు పట్టం కట్టబోతున్నారని నాని అన్నారు. సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎంలు పగల కొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తుంటారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 4వ రోజు జరిగిన ప్రత్యేక పూజలో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రానున్న రోజుల్లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నసీర్ అహ్మద్ తెలిపారు. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా వారందరూ కూడా ఎంతో అమ్మవారిని పూజించేటువంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అమ్మవారి ప్రతిష్టను పెంపొందించేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ అమ్మవారి ఆలయ సేవలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని సంప్రదించి ఒక మంచి ప్రతిష్టను పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం నేటి నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశ మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆరగ్రహణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చివరి రోజు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాశ్వత ఉభయదాతల పూజలతో పాటు 1,00,000 గులాబీ పూలతో జరిగిన పుష్పార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగిన అమ్మవారి జయంతి మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈవో పాదార్తి దుర్గారావు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి అభిషేకాలు జరిగినాయి. తర్వాత 4 రోజులు డైలీ 300 మందికి కుంకుమార్చన జరిగినాయి. డైలీ 500-600 మందికి అన్నప్రసాదాలు జరిగినాయి. ప్రతి ప్రోగ్రాము ఆరివేస్తుంటే జరపబడిందండి. అందరికీ ధన్యవాదాలు. కనకాపరమేశ్వరి గుడికి సంబంధించి జయంతి ఉత్సవాలు
చాలా చాలా ఆనందంగా, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ వచ్చేసేసి మరి అమ్మవారిని దర్శించుకొని మరి అన్ని విధాలుగా అందరూ బాగుండాలని కోరికతో మరి అందరూ కూడా వచ్చి, అంటే ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి ఈరోజు అక్కడ చూస్తే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే శక్తి బద్దలతో మరి అమ్మవారిని దర్శించుకొని మరి పూజలు చేసుకొని చాలా ఆనందంగా అందరూ బాగుండాలి, అందరితో మేము ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కనకాంబరసు గుడికి సంబంధించి మరి వంటంలో కానీ ఇప్పుడు అందరూ కూడా వచ్చి దర్శించుకుపోవడం చాలా చాలా ఆనందం. మరి ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకున్నాను. మెడికల్ వేస్టేజ్ తిని ఆవు మృతి చెందిన ఘటన నగరంలోని కొత్తపేటలో చోటు చేసుకుంది. కొత్తపేటలో మెడికల్ వేస్టేజ్ ని పెద్ద ఎత్తున బయటపడవేశారు. మెడికల్ వేస్టేజ్ ను తిన్న ఆవు మృత్యువాత పడింది. ఆవు మృతిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ వేస్టేజ్ ని విచ్చలవిడిగా రోడ్డుపై పడేయడం వల్ల మనుషులతో పాటు మూగజీవాలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఉద్యోగులు వేసిన ఓట్లలో 50% పైగా చెల్లుబాటు కాలేదు. క్లరికల్ తప్పులు కారణంగా కౌంటింగ్ సమయంలో వాటిని పక్కన పెట్టేశారు. ఈసారి ఎలాంటి తప్పులు దొర్లకుండా నిబంధనల మేరకు ఓటింగ్ చేశారా లేదా అనేది జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోనుంది. ఈ దఫా ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు ఎంతో ఓర్పుగా కూర్చొని ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కారణంగా ఎక్కువ శాతం ఓట్లు తప్పక చెల్లుబాటు అవుతాయన్న ధీమా ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఎన్నికల సంఘం తొలిసారిగా ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్లో 2292 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది కూడా పోస్టల్ బ్యాలెట్ విధానంలోనే జరిగింది. 85 ఏళ్లు వయసు దాటిన వారు, దివ్యాంగులు ఈ విధానంలో తొలిసారిగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో వీటిల్లో కొన్ని చెల్లుబాటు కాకుండా పోయే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు జిల్లాలో పోలింగ్ సిబ్బంది 14,287, పోలీసులు 1905, అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు 874, ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ ఇక్కడ ఓటు హక్కు ఉన్న 5,092 మంది, ఇతర ఎన్నికల విధుల్లో ఉన్నవారు 2,300 కలిపి మొత్తం 24,462 పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 20,397 మంది ఓటు వేశారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.